హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు ద పుడీస్ కిచెన్ అండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలనే కోరుతున్నాము. ఈరోజు పూరి చేసుకుందాం అనుకున్నాం. టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి, నాష్టాకి పూరి చేద్దాం అనుకున్నాను. కానీ ఆలుగడ్డలు ఎలా చేయాలబ్బా, దానికి నంచుకోవడానికి ఏంటి అని అనుకుంటే, సరేలే పప్పు కొంచెం కారం పప్పు కాకుండా, అంటే ఎండుమిర్చి కారం కాకుండా, ఎర్రకారం కాకుండా పచ్చికారంతో చేద్దాం అనేసి పప్పు పెట్టానండి. పప్పుని 4 కప్పులు పప్పు కందిపప్పు తీసుకున్నాను. దానికి 2 సార్లు కడిగేసి దానికి కరెక్ట్ డబుల్ రేషియో, 4 కప్స్కి 8 కప్స్ వాటర్ పోసాను. తర్వాత పసుపు వేసాను, 1 టేబుల్ స్పూన్ పసుపు, సుమారుగా ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఇంచేసి, కొత్తిమీర, టమాటా అంతా కడిగి కట్ చేసి వేసేసాను. ఇప్పుడు వేసింది జీలకర్ర, వెల్లుల్లిపాయలు 4 అండ్ మామిడికాయ తొక్క పీల్ తీసి ఎండబెట్టాను అన్నట్టు అనమాట. చింతపండు బదులు ఆ ఎండబెట్టిన మామిడికాయ తొక్కలు కూడా పులుపు ఇస్తుంది. ఇంకా లాస్ట్కి మెంతులు కొంచెం, నేను ప్రతి వంటకంలో మెంతులు వేస్తానండి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదవుతుంది, తగినంత వేసుకోండి. ఇంకా మనం మూత పెట్టి ఉడికేటప్పుడు ఆ నీళ్ళు ఎక్సెస్గా ఉన్న వాటర్ బయటికి రాకుండా పైన కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట నూనె పోసానండి. పోసి కొంచెం కలిపేసి మూత పెట్టాను. కుక్కరు 4 విజిల్స్, మోడరేట్ ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. 4 విజిల్స్ వచ్చాక దించి చల్లారాక ఇలా టేస్ట్కి సరిపడేంత ఉప్పు, దొడ్డుప్పు వేసుకొని, రాళ్ళుప్పు వేసుకొని ఎనిపేసాను, రుబ్బాను. ఇంకా పప్పు దినుసులు తెలుసు కదా, తాలింపుకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు దంచి, ఎండుమిరపకాయలు వేయించి నూనెలో తాలింపేసి పప్పులో వేసేసాను. నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. దీనికి పూరీ కర్రీకి కూడా పనిచేస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పుడీస్ కిచెన్. థ్యాంక్ యూ.